ఈరోజు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇవ్వదే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు గురించి, అదేవిధంగా ఎస్ఐఆర్ ఓటర్ లిస్టుల ఓటర్ నమోదు గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యు గౌరవులు సబితాయింద్ర రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారికి, అదే జిల్లా మాజీ అధ్యక్షులు మచ్చడి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చే జయపాల్ యాదవ్ గారికి, చెంపూరు రాజు గారికి, గెల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వాణిదేవి ఎమ్మెల్సీ వాణిదేవి గారికి, క్యామ్ మల్లేశ్వర గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఆచితం శ్రీధర్ గారికి, అదేవిధంగా ముందున్న ప్రస్తుత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలు, బిఎల్ఓస్ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సభ్యత్వ విషయాల గురించి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథి గారు వివరిస్తారు. అదేవిధంగా ఓటర్ల విషయం కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఎందుకంటే ఓటర్ల సభ్యత్వ విషయంలో మాత్రం మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ పార్టీ మీద అవగాహన కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అంటే కేసీఆర్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళు ముందుకు రారు. కానీ మన ముఖ్యంగా మన కార్యకర్తలే, మన లీడర్లే వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళతో సభ్యత్వం చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఓటర్ లిస్ట్ అనేది కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు తయారు చేసిన ఓటర్ లిస్టే భవిష్యత్తులో మీ ప్రతి ఎంపీటీసీలకు కానీ జడ్పీటీసీలకు కానీ ఇంకే ప్రజాప్రతినిధుల ఎన్నికలు వచ్చినా అవే మూలకం కాబట్టి, అదే ప్రామాణికం కాబట్టి, దాని ప్రకారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఓటర్ల విషయంలో మీరు ముందుండి ఇంటింటికి పోయి ప్రతి బూత్ కూడా ఇద్దరు మెంబర్లు బిఎల్ఓస్ ఇచ్చారు, ఓతాన్ని తెరిచి ఒకరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇల్లు తిరిగి నిజంగా రోజుకు ఒక 10 ఇళ్ళు వస్తాయి. కాబట్టి మీరు ఓటర్లు నమోదు చేస్తే చాలా బాగుంటుంది, మనకు చాలా అవసరం. అదేవిధంగా మనకు చెప్పవలసిన అవసరం లేదు. మనం ఎందుకంటే కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు కూడా మీరు అందరు చూస్తున్నా, తొలుత మన హైదరాబాద్ చుట్టుముట్టు మన షాద్నార్ కానీ, మహేశ్వరమే కానీ, ఇబ్రాహిం కానీ ఏరియాలో అంతా తొలుత ఉద్యమం 10 మంది రమ్మట రాకపోయి ఇంత వేల సైకిల్ వచ్చినంటే చాలా సంతోషం. ఎంత అభిమానం పెరుగుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ చేస్తున్నా చాలామంది అనుమానపడరు, అనుమానాలు అవమానాలు ఉద్యమాలు చేస్తుంటే ఆ టైంలో గాంధీ మార్గంలో ఉద్యమం చేసి అహింసాయుతంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించింది. కాబట్టి వచ్చిన తెలంగాణకు ఆయన్నే సారథి అయి తెలంగాణ అన్ని విధాల అంటే భారతదేశంలో తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిపించుడు. భారతదేశంలో తెలంగాణకు పేరు తెచ్చిన నాయకుడు కేసీఆర్. కాబట్టి తప్పకుండా ఏదో మొన్న ఎలక్షన్లో వీలుగానా వీలు అనుకోకుండా అది ఇస్తాము ఇది ఇస్తాము, తులం బంగారం ఇస్తే పెళ్ళి 1 లక్ష తులం బంగారం ఎక్కిస్తామని యాద గొల్లరేంటి 2 లక్షల రూపాయలు ఇస్తాం గొల్ల కానీ దళితులకు 10 లక్షలు లేదు 12 లక్షలు ఇస్తామని, రైతు బంధు మేము 10,000 లేదు మేము 10,000 ఇస్తామని ఎన్నో అబద్ధాలు ఆడరు. అబద్ధాలు ఏది వీలవుతుంది ఆ విషయాలు చెప్పాలి. ఆయన ఏంటంటే ఎప్పుడు ఉన్నా కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నోరు అదుపులో పెట్టుకొని ఏమి చేస్తాడు, ఆయన చేసే అభివృద్ధి ఏంది, ఆయన చేసే కార్యక్రమాలు ఏంది, ఏం చేయదలుచుకుంటున్నా అని ఆలోచించి చెప్తే బాగుంటుంది. కానీ అన్ని అబద్ధాలు ఆడతాడు. కేసీఆర్ను తిట్టుకొని తప్పరికి ఏం తెలియదు. కేసీఆర్ వస్తేనే కదా చాలామంది అంతకుముందు 60 ఏళ్ళ వరకు కూడా 200 పైన గురుకుల పాఠశాలలు ఉంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లకు పెట్టి వాళ్ళని అన్ని మంచి ఆహారం అందించి మంచి విద్య నేర్పి చాలామంది డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కాబట్టి అటువంటి విద్య అందించిన ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా రైతులకు కూడా మేము చెప్పవలసింది, ఎవరైనా ఊహించినా రైతు బంధు అనేది ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా? రైతు బీమా చాలామంది ఒక చచ్చిపోతే వారం లోపల దరఖాస్తు పెట్టుకోలేదు, దండం పెట్టుకోలేదు, వారం లోపల 5 లక్షలు ఇచ్చింది. అదేవిధంగా కరెంట్కి ఎంత ఇబ్బంది పడిన చూసాం. కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చాడు. కాబట్టి అటు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు అన్ని ఆలోచిస్తూ అనుభవమైంది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు అంతా ఇదే ఉత్సాహంతో ఇదే ఉల్లాసంతో
మొన్న వచ్చే ఎన్నికల్లో పాల్గొని కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. అప్పుడప్పుడు వేరేవాళ్ళు చెప్పింది కూడా వినాలి. అన్ని రామన్ననే చెప్తే వింటే ఎట్లా? అంజన్ ఏం చెప్తున్నాడు, జయపాలని ఏం చెప్తుండో కూడా ఒక మినిట్. పెద్దలు జయపాల్ యాదవ్ గారు చెప్పిరా? అప్పుడప్పుడు ఇంకా అయిపోయిన ప్రోగ్రాం వెళ్ళిపోదామా? ఇంకా వెళ్ళిపోదామా? పెద్దలు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నా. కేటీఆర్ గారు మాట్లాడడానికి రావాలంటే మీరు అందరు కూర్చోవాలి. కూర్చోండి మరి. సీఎం చేసుకోవాలంటే ఓకేనా అవుతుందా? కూర్చోండి. సీఎం